భూపటలంలో ఈ భాగాన్ని భూకేంద్రం అయితే ఈ భాగాన్ని గనుక మనం బయటికి తీస్తే ఇక్కడ ఉపరితల భాగం ఖండ భాగము, ఇది సముద్ర భాగం. చూడండి ఇక్కడ ఈ భాగాన్ని మనం బయటికి తీసుకుంటే దీని అంతర్నిర్మాణంలో ఏమేమి ఉందనే అంశాన్ని ఈ 3 అంశాలు మనకు క్షుణ్ణంగా తెలియజేశాయి. ఈ భాగంలో ఇది ఖండ భాగం, 7 ఖండాలు 5 మహాసముద్రాలు తీసుకున్నప్పుడు భూఖండానికి కింది భాగంలో ఉన్న దీన్ని భూపటలం అంటారు, దీన్ని భూప్రవరం అంటారు, దీన్ని భూకేంద్ర మండలంగా 3 భాగాలుగా విభజించారు. రైట్, ఇక చూడండి ఇక్కడ భూ ఉపరితలం నుంచి అప్ టు 100 కిలోమీటర్ల లోతు వరకు భూపటలం యొక్క మందం, అంటే ఇక్కడి నుంచి ఉపరితలం నుంచి ఇక్కడ వరకు మొత్తం 0.0 నుంచి 100 కిలోమీటర్ల లోతు వరకు మనకు ప్రధానంగా ఉంటుంది. రైట్, ఈ పొర మందం సముద్రాల దిగువన తక్కువ మందంలో ఉంటుంది. ఇక చూడండి ఇక్కడ ఇది